హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి మటన్ కైమా. ఇలా కుక్కర్లో చేసుకోవటం వల్ల మనకు గొజ్జులాగా ఉంటుంది, డ్రై ఉండదు, సెమీ గ్రేవీ లాగా ఉంటుందన్నమాట. చాలా టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనకు ఎప్పుడైనా నాన్ వెజ్ అన్నం అనుకోండి కొంచెం ఆయిల్ పడుతుందన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసేసుకొని, మేమైతే నాన్ వెజ్లో కూడా పోపు వేస్తాము. కరివేపాకు వేసుకొని సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ వేసుకుంటున్నాము. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు టమాటా ఉంటుంది కదండి, ఒక టమాటా చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది కదండి, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను అనమాట. అల్లం పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా వేపుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మటన్ కీమా. మనము 3 సార్లు మంచిగా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటే నీళ్ళని ఒడిసిపోతుంది అనమాట. నీళ్ళని ఒడిసిపోయిన తర్వాత ఇలా మనము వేసేసుకోవాలి, కుక్కర్లోకి వేసేసుకోవాలన్నమాట. చూడండి మంచిగా ఉందన్నమాట. కుక్కర్లోకి వేసుకుంటే బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ ఉప్పు వేసాను. మీరు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, మీకు తగినట్లు మీరు వేసేసుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి మనము ఫస్ట్ విజిల్ పెట్టద్దు, కొంచెం కుక్కర్ మూత ఉల్టా పెడితే మనకి ఇట్లా దాంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఇది వచ్చేసి మన హోమ్ మేడ్ మసాలా. ఏం లేదండి, కొబ్బరి, ధనియాలు, ఎల్లిపాయలు, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం మటన్ మసాలా కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని ఆ మసాలా మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి. కొంచెం కీమాలోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనకు ఇక్కడ కొంచెం మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట. ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అనేసి. సరిపోయింది అనుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట. మనము ఒక్కొక్క కొత్తిమీర లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడే వేసుకుంటాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా ఆ మటన్కి మంచిగా పట్టుకుంటుందన్నమాట. చూడండి నేను వచ్చేసి 4 విజిల్స్ ఇచ్చాను, మీకు ఇక్కడ కౌంట్ కూడా తెలుస్తుందన్నమాట. చూడండి అయిపోయిన తర్వాత నీట్గా కుక్కర్ విజిల్ ఆవిరి అయిపోయిన తర్వాత చూడండి తీసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే మటన్ కైమా అనేది రెడీ అనమాట. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేయడం వల్ల. వాళ్ళు కొంతమంది మారం చేస్తుంటారు కదా తినమని, ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫాలో